సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ప్రస్తుతం మేము ఎక్కడున్నామో ఒకసారి చూడండి. ఈ లొకేషన్ అంతా ఒకసారి మీకు చూపిస్తాం. మేము ఏ ప్రాంతంలో ఉండి ఈ ఎర్లీ మార్నింగ్ మెసేజ్ షూట్ చేస్తూ ఉన్నామో ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, సముద్ర తీరం. ఈ సముద్ర తీరం ఏ తీరం కింద చూసి మీరు కామెంట్ రాయాలి, కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఇదేను ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ దివ్యమైన వర్తమానాన్ని మోసుకొని మీ ఎదుటికి రావటానికి ప్రభు కృప చూపించారు. పిల్లలకు ప్రాణం పోసేది తల్లిదండ్రుల ప్రార్థన. ఓ దివ్యమైన వర్తమానం మనతో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకోబోతున్నారు. దానికంటే ముందుగా రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు. 26వ తారీఖు పగటిపూట మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి దైవజనులు దేవుని అన్నగారు వస్తూ ఉన్నారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు కుటుంబాలుగా కూడి రావడానికి ప్రయత్నం చేయండి. 26వ తారీఖు రాత్రి, 27వ తారీఖు రాత్రి కృష్ణా జిల్లా నందిగామలో 2 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, నందిగామ, మధిర, ఖమ్మం, వైరా, ఆ పరిసర కోదాడ, సూర్యాపేట, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా కూడి రండి. దేవుడు బలమైన సందేశం ద్వారా మనతో ప్రభువారు మాట్లాడబోతూ ఉన్నారు. మంచిది. ఈ దినం పిల్లలకు ప్రాణం పోసేది తల్లిదండ్రుల ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే మన పితరుడైన యోబు ప్రతి అరుణోదయపు దినాన లేచి ఒక్కొక్క కుమారుని కొరకు ప్రత్యేకమైన దహన బలులు తను అర్పించేవాడు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యోబు నిత్యము అలాగే చేయిచూ ఉండెను. ఏదో వారానికి ఒకసారి లేచి ప్రార్థించేవాడు కాదు. బుద్ధి పుట్టినప్పుడు నెలకోసారో, అదే కొత్త సంవత్సర ప్రారంభంలో మొదటి ఒక వారం, అలా అప్పుడప్పుడు తాను ప్రార్థించేవాడు కాదు. బైబిల్లో రాయబడిన ఓ సవాలుతో కూడుకున్న మాట, ప్రతి అరుణోదయపు దినాన లేచి 7 పిల్లల కొరకు ప్రార్థించేవాడు. అతడు నిత్యము అలాగు చేయుచుండెను అని వ్రాయబడి ఉంది. తమ్ముడు, చెల్లి, ప్రియ అమ్మ, ప్రియ అక్క, మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతున్నాను. రోజుకొచ్చి పిల్లల కోసం 8 గంటలు కష్టపడి పనిచేస్తున్నారే, 8 గంటలు కష్టపడి పనిచేసే మీ ఆధ్యాత్మిక జీవితంలో రోజుకొచ్చి పట్టుమని ఒక 80 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నారా? పిల్లల నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే తల్లిగా, తండ్రిగా, అయ్యా, అమ్మా, మీరు బ్రతకగలుగుతున్నారా? యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఎలాగూ? 7 కుమారులైతే 7 కుమారులు కలిపి ఒకే బలి అర్పించలేదట. ఒక్కొక్కరి నిమిత్తం ప్రత్యేకంగా దహన బలి అర్పించేవాడు. 7 దహన బలులు. ఒక్కొక్క దహన బలి అర్పించడానికి అర్ధగంట నుండి 30 గంట కాల వ్యవధి. అర్ధగంట అనుకోండి, 7 బలులు అర్పించడానికి 3:30 గంటలు. ప్రతి అరుణోదయపు దినం 3:30 గంటలు తన పిల్లల నిమిత్తమై దేవుని సన్నిధిలో తాను గడిపినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యోబు రోజుకొచ్చి 3:30 గంటలు గడిపేవాడే. అమ్మా, అయ్యా, మన పిల్లల కొరకు, సంఘ కాపరులారా, దైవజనులారా, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ పిల్లల కొరకు ఎంతసేపు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో గడపగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి?
మన ఇల్లు మంచిదే, మనం వెళ్తున్న సంఘం మంచిదే, కానీ మన పిల్లలు వెళుతున్న లోకం ఉందే, పాపం చేత, అపవిత్రత చేత, కాముకత్వం చేత, దురాశల చేత నిండుకున్నటువంటిది పిల్లలు బ్రతుకుతున్న లోకం. అవును, ఆ లోకం, ఈ లోకం ఎలాంటిది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం చేత నిండుకున్నటువంటిది మన పిల్లలు బ్రతుకుతున్నటువంటి లోకం కదా. నువ్వు నీతి విలువలు నేర్పావు, కాదు అన్నావు. వెళ్ళే సంఘంలో నీతి విలువలు నేర్పుతున్నారు, లేదు అంటానికి లేదు. కానీ మన పిల్లలు బ్రతుకుతున్న లోకం, బహు చెడ్డదిగా ఉన్నటువంటి ప్రజలు, బహు చెడ్డదిగా ఉన్న లోకంలో మన పిల్లలు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో దేవుని కొరకు బ్రతకాలని బిడ్డలు ఆశపడినా, నీ మాటకు లోబడాలనే ఆలోచన బిడ్డల్లో ఉన్నా, లోకపు ప్రభావం వాళ్ళని ఆకర్షించి ఏదో ఒక పాపానికి పిల్లలు బానిసలైపోతున్నారు. బానిసలైపోయి చివరికి పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో పిల్లలు మిగిలిపోతూ ఉన్నారు. ఎవరు చచ్చినోళ్ళు? బైబిల్లో మనం చూస్తాం కదా, ఎఫెసీ పత్రికలో అంటాడు, పాపము చేత, అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా. అవును, మనం ఇంత నీతి మాటలు నేర్పినా వాళ్ళు వెళ్ళిన లోకం ఏదో ఒక పాపంలో పడిపోయి చచ్చిన శవాలుగా పిల్లలు మిగిలిపోతున్న దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఆ మధ్య దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు వచ్చి ఓ తల్లి గురించి చెప్పారు. ఆ తల్లి చిన్నతనం నుంచి తన బిడ్డను దేవునిలో పెంచితే, కానీ యవ్వన వయసుకు వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత దేవునికి దూరం అయిపోయాడట, మందిరానికి రావటం మానేశాడట. ఆ తల్లి ఆ బిడ్డ కొరకు ఎన్ని నీతి మాటలు చెప్పినా ఆ బిడ్డ మారని పరిస్థితి. కొన్ని రోజుల నుంచి ఆ తల్లి భోజనం చేయటం మానేసి ఏదో మితాహారం తీసుకుంటూ రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉండేదట. కొడుకు అడిగాడు, అమ్మా ఎందుకమ్మా నువ్వు సరిగ్గా అన్నం తింటలేదు? రాత్రిపూట ఎందుకమ్మా పండుకోకుండా అలా ఏడుస్తూ ఉన్నావు? ఏమైంది నీకు? ఎందుకు ప్రశాంతంగా నువ్వు నిద్రపోవట్లేదు? అప్పుడు తల్లి చెప్పిందట, ఇంట్లో శవం ఉంటే చచ్చిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఎవరైనా కడుపు నిండా భోజనం చేయగలరా అయ్యా? చచ్చిన శవం ఇంట్లో ఉంటే ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోగలరా అయ్యా అని తల్లి అందట. ఆ బిడ్డకు అర్థం కాక, మన ఇంట్లో చచ్చిన శవం ఉంటామేంటమ్మా? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, చచ్చిన శవం ఎవరున్నారమ్మా అని అంటే ఆ తల్లి ఏడుస్తా చెప్పిందట, పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రతివాడు, పాపం చేసి ప్రతివాడు దేవుని దృష్టిలో చచ్చినవాడయ్యా. చచ్చిన స్థితిలో ఉన్నావయ్యా. ఇంట్లో చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నేను ఎలా ప్రశాంతంగా భోజనం చేయగలనయ్యా? నీ రక్షణ కొరకే నేను ఏడుస్తున్నానయ్యా అని ఆ తల్లి కళ్ళమ నీళ్లు పెట్టుకొని కొడుకుతో చెప్పిందట. ఆ బిడ్డ మాట విని అక్కడ ఆగిపోయి తల్లి కాళ్ళ మీద పడి వలవల ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, అమ్మా నేను చచ్చిన శవాన్ని అన్న సంగతి నాకు తెలియలేదమ్మా, ఈరోజు నువ్వు చెప్పిన మాట నా హృదయాన్ని కదిలించిందని తల్లి మాట విని ఆ బిడ్డ వెనువెంటనే ప్రభు తట్టు తిరిగాడట. ప్రైజ్ గాడ్. విన్నారా? అవును, ఎండిన ఎముకలు కలిగిన లోయలోకి ప్రవక్త అయిన యెహెజ్కేలును తీసుకొని వెళ్తే దేవుడు అంటాడు, యెహెజ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలను చూసి ప్రవచనాత్మకంగా మాట్లాడు అని. అద్భుతం. యెహెజ్కేలు ప్రవచించి మాట్లాడాడు. జీవాత్మ బయలుదేరి చచ్చిన శవాలను మహాసైన్యంలాగా లేపి, జీవాత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో అవి మహాసైన్యాల్లాగా నడుచుకుంటూ బయలుదేరినట్లుగా యెహెజ్కేలు లోయలో మనం చూస్తాం కదా. ఆ చచ్చిన ఎముకలకు, ఆ చచ్చిన శవాలకు ప్రాణం పోసింది జీవాత్మ. ప్రాణవాయువు అందించిన తోడనే అది సజీవంగా లేచాయి కదా. అమ్మా, అయ్యా, పిల్లలు పాపం చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నారా? ఇంటిలో యజమానుడు పాపం చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నారా? చచ్చిన పిల్లలను బ్రతికించగలిగే ప్రాణవాయువు నీ ప్రార్థన అన్న సంగతి నువ్వు మర్చిపోకు. తల్లి,
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనే ప్రాణవాయువుగా మారి నీ బిడ్డలకు ప్రాణం పోసి దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతికే కృప నీ ప్రార్థన వాళ్ళకు అనుగ్రహిస్తుంది. ఆ తల్లి పిల్లలు పుట్టక మునిపే, గర్భం దాల్చక మునిపే తనకు పుట్టబోయే బిడ్డ కొరకు తాను ప్రార్థన చేసింది. నాకే గనక కుమారుణ్ణి ఇస్తే ఆ బిడ్డను ప్రతిష్ఠితుడిగా నీ కొరకు నేను పెంచుతానయ్యా. ఆ తల్లికి ఇంకా పిల్లలు పుట్టక మునిపే పుట్టబోయే పిల్లల కొరకు ప్రార్థించింది. అద్భుతం. ఆ బిడ్డ ప్రార్థనలో గర్భం దాల్చాడు. ఆ బిడ్డ ప్రార్థనలో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఆ బిడ్డ ప్రార్థనలో పుట్టి ప్రార్థనలో పెరిగాడు. ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? ప్రార్థనలో పుట్టిన పిల్లలు పరిచర్యలో బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. బా, విన్నారా? ప్రార్థనలో పుట్టిన పిల్లలు ప్రభు పనికి ఉపయోగపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరా బిడ్డ? ఇంకెవరు? సమూయేలు ప్రవక్తే. విన్నారా? సమూయేలు ప్రవక్త. ఆ తల్లి ఆ బిడ్డను కన్నపట్టు నుంచి కన్నీటి ప్రార్థనలో పెంచింది. పుట్టక మునుపు నుంచి కన్నీటి ప్రార్థనలో పెంచింది. 5 సంవత్సరాల పసివాడిగా ఉన్న ఆ సమూయేలును షిలోహు మందిరంలో వేస్తే అద్భుతం. ఆ షిలోహు మందిరంలో దేవుని మందిరంలో పరిచారకుడిగా తాను బ్రతుకుతూ వచ్చాడు. అమ్మా, అయ్యా, దేవుని పనికి ఉపయోగపడే పనిముట్టుగా సమూయేలు మార్చబడ్డాడు. నీవు కన్న నీ పిల్లలు, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు, వారు ఏ రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా నీ పిల్లలు దేవుని పనికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. దేవుని మందిరంలో గాయకులుగాను, దేవుని మందిరంలో వాయిద్యకారులుగాను, దేవుని మందిరంలో పరిచారకులుగాను, దేవుని సువార్త వ్యాపకంలో దేవుని పనివారిగాను, ప్రపంచాన్ని తలకిందులు చేసే దైవ సేవకుల తరంగానో నీ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించి నీ పిల్లల్ని దేవుడు అలా వర్ధిల్ల చేయునుగాక. నీ మనమ సంతతిని దేవుడు అలా వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థనలో పుట్టిన పిల్లలు దేవుని పనికి పనికొచ్చేటువంటి పాత్రలుగా మార్చబడతారు. అమ్మా, నీ మనవ సంతానం ప్రార్థనలో పెంచు. నీ ముని మనవ సంతానం ప్రార్థనలో పెంచు. ప్రార్థనలో పుట్టి ప్రార్థనలో పెరిగిన పిల్లలు ప్రభు పనికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను ఇలా ఊహిస్తాను. ఆ తల్లి ఏడాదికి ఒక అంగి, నారతో నేయబడిన అంగి కుట్టి తన కుమారుడికి కానుకిచ్చేదట. తెలుసా మీకు? నారతో నేయబడిన అంగి. నార ఎలా తీస్తారు? మన చిన్నతనంలో గోగునార అంటారు. గోగునార. ఆ గోగు కాడలను నీళ్ళల్లో ఊరబెట్టి ఊరిన కొన్ని రోజుల తర్వాత నార బయటకు తీస్తారు. అంటే నార బయటకు రావాలంటే నీళ్ళల్లో నానబెట్టాలి. నా ఊహ ఇలా ఉంటుంది. ఏడాదికి ఒక అంగి సమూయేలుకు తీసుకెళ్లేది కదా, ఆ నారతో నేయబడిన అంగి. ఆ నారను ఏ నీళ్ళలో నానబెట్టి ఉంటుందో నా ఊహ ఏంటో తెలుసా? మంజీరా నీళ్ళల్లో కాదు, బ్రెజిలరీ వాటర్లో కాదు, టాటా వాటర్లో కాదు, కెల్లి వాటర్లో కాదు. నా ఊహ ఇలా ఉంటుంది. ఆ తల్లి తాను కాచిన కన్నీటి చుక్కలున్నాయే, ఆ కన్నీళ్లలో దాన్ని నానబెట్టి నార ఒలిచి నారతో నేయబడిన అంగి కొడుకుకు ధరింపజేసేది. అద్భుతం తెలుసా? పసివాడిగా అడుగుపెట్టిన సమూయేలు, ఆ పసివాడు ఎదిగి దేశానికి ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలీయుల చరిత్రను తిరగరాసే ఒక అద్భుతమైన చరిత్రకారుడిగా మార్చబడ్డాడు. అమ్మా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి దేవుని పనికి పనికొచ్చే పాత్రలను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. అలా లేవనెత్తున్నట్లుగా నీ పిల్లలకు ప్రాణం పోసేది, నీ కన్నీటి ప్రార్థన తప్ప ఇంకేముంది? ఎందుకు పిల్లల కొరకు ప్రార్థించాలి? యోబు ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు అని విన్నాం కదా.
అందుకని బైబిల్లో రాయబడిన మాట, అతనికి, అతని ఇంటికి, అతనికి కలిగిన అంతటి చుట్టూత దేవుడు కంచె వేశాడు. విన్నారా? ఈ మాట? దేవుడు యోబు ఇల్లంతటి చుట్టూత, అంటే యోబు పిల్లలంతటి చుట్టూత కంచె వేశాడు. ఏ కంచె? ముళ్ళ కంచె కాదు. ఏ కంచె? ఇనప సొవ్వలతో అల్లిన కంచె కాదు. ఏ కంచె? మన పల్లెటూళ్ళలో పొలాల చుట్టూత కంచేస్తారు కదా, ఆ కంచె కాదు. ఏ కంచె వేసుకున్నాడో తెలుసా? ప్రార్థన కంచెను వేసుకున్నాడు. నీ ప్రార్థన నీ పిల్లలకు కంచెగా మారిపోతుంది. పొలం చుట్టూతో కంచేస్తే ఆ కంచె లోపటికి పశువులు దూరాలని ప్రయత్నం చేస్తే ఆ కంచుకున్న ముళ్ళు దాన్ని గుచ్చుకుంటాయి. బాబోయ్, అసలు కంచున్న స్థలంలోకి పశువులు ఎందుకు వస్తాయి? ప్రార్థన కంచెని ఇంటికుంటే, ప్రార్థన కంచెని పిల్లలకు వేస్తే ఏ దుష్టుడు నీ పిల్లలను ముట్టడు. ముట్టాలని ప్రయత్నం చేసిన ఆ కంచె వాళ్ళని అడ్డుకుంటుంది అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. ఎందుకు? తల్లిదండ్రులు పిల్లల కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. 4వది అద్భుతమైన విషయం, తల్లిదండ్రుల ప్రార్థన తరతరాలకు ఆశీర్వాద కారణంగా మార్చబడుతుంది. తల్లి తండ్రి పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఆ తల్లిదండ్రులు చనిపోయినా ఆ తల్లిదండ్రుల ప్రార్థన బ్రతికుండి తరం తర్వాత తరం రాబోయే తరాలకు తల్లిదండ్రుల ప్రార్థన ఆశీర్వాద కారణంగా మార్చబడుతుంది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఇస్మాయిలు కొరకు ప్రార్థించాడు. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. సుమి, అబ్రహాము ఇస్మాయిలు కొరకు దీర్ఘ ప్రార్థన ఏం చేయలా, అధ్యాయాల ప్రార్థన ఏం చేయలా, గంటల ప్రార్థన ఏం చేయలా, వచనాల వెంబడి వచనం ఏకదాటి ప్రార్థన ఏం చేయలా. ఒక చిన్న ప్రార్థన చేశాడు. అదే అంటారు కదా, షార్ట్ అండ్ స్వీట్. ఏమని చేశాడో తెలుసా? నీ సన్నిధిన ఇస్మాయిలును బ్రతుకనిమ్ము అనండి ఒకసారి. నీ సన్నిధిన ఇస్మాయిలును బ్రతుకనిమ్ము. చాలా పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన? చాలా చాలా చిన్న ప్రార్థన. కానీ అద్భుతం తెలుసా? ఆ చిన్న ప్రార్థన, అబ్రహాము ఇస్మాయిలు కొరకు చేసిన చిన్న ప్రార్థన ఎప్పటికీ ఇస్మాయిలు సంతానానికి ఆశీర్వాద కారణంగానే ఉంది. విన్నారా? ఈరోజు మహమ్మదీయ సహోదరులు ఉన్నారే, మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల నుండి ఎంతోమంది అరబ్ దేశాలకు వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు? బహు సంపన్న దేశం అది, బహు సంపన్న ప్రాంతాలు. అలా భూమి తవ్వితే చాలు పెట్రోల్, డీజిల్, సహజ వనరులు అసలు అలా తన్నుకుంటూ ఎగబాగుతూ వస్తాయి. ఇంత ఆశీర్వాదకరణంగా ఈనాటికి మహమ్మదీయ సంతతి, ఇస్మాయిలు సంతతి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు పూర్వం ఎప్పుడో 2000వ సంవత్సరంలో అబ్రహాము ఇస్మాయిలు కొరకు ప్రార్థించాడు. ఏమండి, అబ్రహాం ఎప్పటివాడు? ఇప్పుడే కాలం. అబ్రహాము క్రీస్తు పూర్వం 2000వ సంవత్సరానికి చెందినవాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. మీకు తెలుసా? 4026 సంవత్సరాల క్రితం అబ్రహాము చేసిన ప్రార్థన ఫలాలు ఎప్పటికీ మహమ్మదీయ సంతతి అనుభవిస్తూనే ఉన్నారు. వా, విన్నారా? 4026 సంవత్సరాల నుండి ఆ ప్రార్థన ఫలాలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రార్థనా పరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు. ప్రార్థనకు మరణం ఉండదు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, ఈ వాక్యం వింటున్న అమ్మలారా, నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రార్థన తరతరాల దీవెన, తరతరాల దీవెన. అందుకని ప్రభు అంటారు కదా, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కటి భక్తిని బట్టి 1000 తరాల వరకు పిల్లల పిల్లలను కరుణిస్తాను అన్నాడు. తల్లిదండ్రులారా, మీకు ఒక మాట, అబ్రహాము చిన్న ప్రార్థన చేస్తేనే పిల్లల పిల్లలను దేవుడు కరుణిస్తూ వచ్చాడే. అమ్మా, రోజుల తరబడి, గంటల తరబడి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావే,
గర్భం దాల్చింది మొదలుకొని పిల్లల కొరకు ఏడ్చావే, వాళ్ళు నీ ఒడిలో పండుకున్నది మొదలుకొని, నీ స్తన్యపానాలు త్రాగుతున్నది మొదలుకొని పిల్లల కోసం అల్లాడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవే. ఓ చిన్న ప్రార్థన చేసిన అబ్రహాము ప్రార్థనే దేవుడు మర్చిపోయినప్పుడు గంటల తరబడి కన్నీళ్లు కార్చేవే నీ పిల్లల కొరకు. తల్లి, నీ పిల్లల్ని ఎలా దేవుడు మర్చిపోతాడురా? నీ కుటుంబాన్ని దేవుడు ఎలా అన్యాయం చేస్తాడు? నువ్వు కార్చిన కన్నీళ్ళు ఏమైపోతాయి? నువ్వు రోధించిన రోదన ఏమైపోతుంది? అరే, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రార్థన అబ్రహాం చేస్తే ఆ ప్రార్థన దేవుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. నువ్వు అబ్రహాములాగా చిన్న ప్రార్థన చేసిన దానివి కాదు, అబ్రహాములాగా చిన్న ప్రార్థన చేసిన వాడివి కాదయ్యా. మందిరంలో ఉపవాస ప్రార్థనలకు పరిగెత్తుకుంటూ వెళ్ళావు, ఆన్లైన్ ప్రేయర్స్లో ఏడ్చావు, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఉదయం లేచింది మొదలుకొని అయ్యా నా కూతురు, అయ్యా నా కొడుకు, గంటలు రోజుల తరబడి ఏడ్చావే. ఓ చిన్న ప్రార్థనే మర్చిపోని దేవుడు గంటల తరబడి చేస్తున్న నీ ప్రార్థన దేవుడు ఎలా మర్చిపోతాడు? ఒకరోజు తప్పకుండా తమ్ముడు, చెల్లి, ఒకరోజు తప్పకుండా ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నీ ప్రార్థన నీ పిల్లలకు ప్రాణం పోస్తుంది. ఆత్మీయ శ్వాసను అనుగ్రహించేది నీ ప్రార్థనే. ఇంకోసారి చెప్తున్నాను, నీ పిల్లలకు ఆత్మీయ శ్వాసను అనుగ్రహించేది నీ ప్రార్థనే. వారు ప్రభువులో బ్రతికుండాలంటే తల్లి తండ్రి పిల్లల కొరకు రోధించే వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రార్థన ఆగిపోతుందో పిల్లల ఆత్మీయ శ్వాస నిలిచిపోతుంది. ఆత్మీయ శ్వాస ఎప్పుడైతే నిలిచిపోతుందో పిల్లలు ఆత్మీయంగా చచ్చిపోవటం ప్రారంభిస్తారు. బైబిల్లో ఒక చోట ఇశ్రాయేలీయులను గురించి రాయబడిన మాట ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏమని రాసిందో తెలుసా? యెహోవాను ఎరుగని తరం ఒకటి ఇశ్రాయేలీయులలో నుంచి పుట్టగా. ఏమని రాస్తుంది? యెహోవాను ఎరుగని తరం. బాబోయ్, యెహోవాను ఎరుగని తరం అన్యుల్లో నుంచి పుట్టలేదట. దైవము కాని వాటిని ఆరాధించి అన్య ప్రజల్లో నుంచి పుట్టుకురాలేదట. ఇశ్రాయేలీయులలో నుండి యెహోవాను ఎరుగని తరం బయలుదేరిందట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ శ్వాస ఆగిపోయింది, ఆత్మీయంగా చచ్చిపోయారు. యెహోవాను ఎరుగని తరం ఇశ్రాయేలు నుంచి పుట్టుకురావటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దినాల్లో పిల్లల కొరకు ప్రార్థించే తండ్రులు కరువైపోయారు. పిల్లల కొరకు ప్రార్థించే తల్లులు కరువైపోయారు. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు ఆత్మీయ శ్వాస. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు ప్రాణం పోస్తుంది అని అన్నామే. తల్లిదండ్రుల ప్రార్థన ఆగిపోయింది, పిల్లలు భక్తిలో చచ్చిపోయారు. తల్లి, చచ్చిన నీ పిల్లలను, ఆత్మలో చచ్చిన నీ పిల్లలను, భక్తిలో చచ్చిన నీ పిల్లలను, ప్రార్థనలో చచ్చిన నీ పిల్లలను, పరిశుద్ధతలో చచ్చిన నీ పిల్లలను ప్రార్థన ద్వారా బ్రతికించుకో. అరుణోదయపు దినం లేచి నువ్వు ప్రార్థించని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండునుగాక. కుటుంబ ప్రార్థన జరిగించని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండునుగాక. నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీ పిల్లలకు ప్రాణవాయువు, ఆత్మీయంగా ప్రాణాన్ని పోసే ప్రాణవాయువు. పడిపోయిందా ప్రార్థన జీవితం? పడిపోయిందా మోకాళ్ళ అనుభవం? ఈ వాక్యం వింటుండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థన ద్వారా నీ పిల్లలకు ప్రాణం పోయిదువుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు ఫిలిప్ అన్న గారు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. దైవజనులు అజయ్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించినాము నాయన. కృపా కనికరము గల దేవుడవు అయా, గొప్ప దేవుడవు నాయన, మా మంచి దేవుడవు నాయన. ప్రభువా అయా, మీ సేవకుని ద్వారా ఈ రోజు నా తండ్రి
మీరు మాట్లాడినటువంటి విధానం అయా నా తండ్రి, అయ్యా ప్రతి తల్లి తండ్రులు ఏ విధంగా నాయన ఆత్మలో బలపడాలో అయ్యా వారు వారి యొక్క పిల్లలకి నాయన ప్రభువ ప్రాణము పోసేటువంటి వారుగాను అయ్యా వారు నాయన పిల్లల కొరకు అయ్యా వారు ఒక ఆశీర్వాద కారణముగాను అయ్యా నాయన ప్రభువ వారు నాయన తల్లిదండ్రులు పిల్లల కొరకు నా తండ్రి నాయన ప్రభువ వారి యొక్క భవిష్యత్తులో వారు ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలనంటే తల్లిదండ్రులు ఏ విధమైన భక్తి కలిగి ఉండాలో అనేటువంటి సంగతిని మీరు మాకు బోధించున్నారయ్యా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన ప్రభువ. అయ్యా యోబుని నాయన ప్రభువ, అయ్యా యోబు తన యొక్క బిడల విషయంలో ఏ విధంగా అరుణోదయ కాలంలో నా తండ్రి లేచి అయ్యా వారి యొక్క బిడల నిమిత్తము 3.5 గంటలు ఒక్కొక్క బిడ్డ నిమిత్తము ప్రార్థించినప్పుడు నాయన ప్రభువ, అయ్యా వారి బిడల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి నాయన ప్రార్థించి ఉన్నాడు. వారిని నాయన ప్రభువ అయ్యా వారు ఆశీర్వదించబడాలని, వారు దీవించబడాలని నాయన ప్రభువ. అయ్యా అంత మాత్రమే కాదయ్యా, మీకు అతి సమీపముగా వారు బ్రతకాలని జీవించాలని నాయన ప్రభువ. అయ్యా అట్టి తల్లిదండ్రులుగా మేము ఉండినట్లు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయ్యా అట్టి విధముగా మా యొక్క సమయమును మా పిల్లల కొరకు నా తండ్రి ప్రార్థనలు మేము వెచ్చించేటువంటి తల్లిదండ్రులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అట్టి ప్రార్థనాత్మతో నాయన మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రులు మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా కన్నీరు నాయన ప్రభువ, అయ్యా నా తండ్రి నాయన నీరు కుమ్మరించినట్లుగా అన్న నాయన దేవుని యొక్క సన్నిధానములో అయ్యా తండ్రి కుమ్మరించి నా తండ్రి అయ్యా మిమ్మల్ని వేడుకున్నప్పుడు నా తండ్రి అయ్యా సమూయేలుని మీరు అనుగ్రహించినప్పుడు సమూయేలు విషయంలో ప్రభువ అయ్యా ఎంత భయభక్తులతో నా తండ్రి నాయన ప్రభువ అయ్యా మీ కొరకు నా తండ్రి తనని యొక్క భూమి మీద పెంచి ఉన్నది. సంవత్సరమునకు ఒక మారుగా అయ్యా ఆయన తీసుకువచ్చేటువంటి ఆ యొక్క వస్త్రముల విషయంలో కూడా నా తండ్రి ఎంత నా తండ్రి నాయన ప్రభువా అయ్యా ఎంత మాదిరిని చూపించి ఉన్నదో. నీటిలో నానబెట్టినటువంటి ఆ యొక్క నారతో చేయబడినటువంటి ఆ యొక్క వస్త్రము అయ్యా ఎంత ప్రశస్తమైనటువంటిదో నాయన ప్రభువా. ఆమె నేర్పించేటువంటి పాఠం ఈ రోజు మేము విన్నటువంటి వాక్యం తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా కన్నీటి చేత నాయన ప్రభువ బిడ్డల విషయంలో ప్రార్థించాలని నాయన, వారి యొక్క భవిష్యత్తు విషయంలో మేము ప్రార్థించేటువంటి విధముగా అయ్యా వారి యొక్క ఆత్మలో ఆత్మీయతలో నాయన ప్రభువ వారు మీకు సమీపముగా ఉండి నాయన ప్రభువ మీ చిత్తాన్ని జరిగించేటువంటి వారిగా ఉండినట్లు నాయన మేము విని ఉన్నటువంటి యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి నాయన ప్రభు ఇర్మియా భక్తులు రాస్తూ ఉన్నాడయ్యా. అయా తండ్రి నాయన ప్రభు అయా లామెంటేషన్స్ అయ్యా 2వ అధ్యాయము 19వ వచనంలో రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను దేవుని యొక్క సన్నిధానములో కుమ్మరించి చేతులు పైకెత్తి పసి పిల్లల యొక్క ప్రాణము కొరకు ప్రార్థించమని నాయన ప్రభు బట్టి మీకు స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క తల్లి తండ్రి నాయన అయ్యా ఈ యొక్క వాక్యమును విన్న తర్వాత ఇదిగో తండ్రి మేము చేసే ప్రార్థన వ్యర్థము కాదని అయ్యా ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే ఇంకనూ ప్రార్థన చేయట్లేదు అయ్యా వారు నాయన ప్రభు ఈ రోజు మొదలుకొని ఈ సందేశము విన్న తర్వాత మొదలుకొని నా తండ్రి ప్రతి దినము కూడా నాయన ప్రభు రేయి మొదటి జామున ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా వారు ఉందుదురుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ప్రభు. అయ్యా ప్రతి దినము కుటుంబ ప్రార్థన లేనటువంటి దినము లేకుండానట్లుగా ప్రభు వారు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలమైన సందేశము హృదయాంతరంగంలోనికి వెళ్ళి తట్టునట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యముని జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని ఇచ్చే సన్నిధి సమాధానం వర్తమానం విని అన్న వలె యోబు వలె ప్రార్థన అనుభవాల్లో స్థిరపరచుకొనడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి నిరంతరము తోడైండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మేము ప్రస్తుతం మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ దగ్గర ఉండి మీతో వాక్యం పంచుకున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి వర్ధలు చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.